హరి ఓం. ఇప్పుడు మనం ఏమంటే దాశరథి శతకం గురించి చిన్న పరిచయం చేసుకుంటున్నామండి. దాశరథి శతకం శ్రీరాముని ప్రస్తుతిస్తూ కంచర్ల గోపన్న గారు ఈయన 17వ శతాబ్దంలో రచించినటువంటి భక్తి శతకం. ఈ శతకానికి దాశరథి కరుణాపయోనిధి అనే మకుటం అన్ని పద్యాలలోనూ చివరగా వస్తుంది. దాశరథి అంటే దశరథుని కుమారుడైనటువంటి దశరథుని పుత్రుడైనటువంటి శ్రీరామచంద్రుడు, వేరే ఎవరో కాదు. ఈయన భద్రాచల రామదాసుగా ప్రసిద్ధి పొందినటువంటి ఆయన. ఈ భద్రాచల రామదాస్ అంటే ఎవరు అంటే ఇతని అసలు పేరు కంచర్ల గోపన్న. ఈ కంచర్ల గోపన్న గారు 1620లో ఖమ్మం జిల్లాలో నేలకొండపల్లిలో ఈయన తాలూకా జన్మస్థలం అది. కామాంబ లింగన్నమూర్తి వాళ్ళ తల్లిదండ్రుల తాలూకా నామధేయాలు. ఆ దంపతులకి జన్మించినటువంటి ఈయన నామధేయము కంచర్ల గోపన్న. ఈ గోపన్న గారి భార్య పేరు కమలమ్మ. వీరిద్దరూ శ్రీరాముని కొలిచి ఆయన్ని కీర్తించి అటువంటి పేరుగాంచినటువంటి ఆయన ఈ భక్త రామదాసుగా సుప్రసిద్ధుడైనటువంటి ఆయన. భద్రాచల దేవస్థానానికి ఇతని జీవితంకి కథకు అవినాభావ సంబంధం ఉన్నది అని మనందరికీ తెలిసినదేను. ఈ దాశరథి శతకం ఎన్నో రామనామ సంకీర్తనలు, భద్రాచల దేవస్థానం ఇవన్నీ రామదాసు నుండి తెలుగువారి అందరికీ సంక్రమించినటువంటి పెన్నిధులు. ఏమిటో చూద్దాం. ఈ కంచర్ల గోపన్న గారి రామదాసు ఏ విధంగా ఆయన్ని స్తుతించారో మనము కూడా తెలుసుకుని ఆస్వాదిద్దాము, ఆయనకి ప్రస్తుతిద్దాము అని నేను ఒక చిన్న ప్రయత్నం చేస్తూ ఇది దాశరథి కరుణాపయోనిధి అని దాశరథి శతకాన్ని మనం రేపటి నుంచి అంతమంది మళ్ళీ కలుసుకుందాము. ఈ శుభ సమయాన్ని మనందరము ఆనందిద్దాము. మీరు కూడా నేర్చుకోండి, మీ పిల్లలకి నేర్పించండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వం శ్రీ పరబ్రహ్మణే నమః. స్వస్తి.